అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం అంటే సీదిరి అప్పలరాజు గారు జైల్లో ఉన్నటువంటి అంపల్ జైలు వరకు జరిగినటువంటి పాదయాత్రలో కొన్ని పదనిసలు మీ ముందు ఉంచుతున్నా. అందులో మొట్టమొదటి పదనిస ఎవడో పాపం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తుంటే వాడు జగన్మోహన్ రెడ్డి గారికి పూల బొకేతో పాటు ఆ బొకే తోటి ఏదో ఒకటి ఇచ్చాడంట. అదేదో అందులో గాంజా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమని నాకు తెలియదు, కానీ అదొకటి పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది. ఒకవేళ ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్కి ఉండేవి. అట్లాగే భారతదేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. కాబట్టి పాపం అలవాట్లో పొరపాటు గతమంతా చేసి బతికినోడు కదా, పొరపాటు జరిగి ఉండొచ్చు, అయిపోవచ్చు. ఇంకా రెండో విషయం ఏంటంటే, ఒక మహిళ ఎస్ఐ గారు ఆమె ప్రొటెక్షన్ ఇస్తుంటే ఆమెని నీచాతి నీచంగా ఆమె మీద మొత్తం సైకోలు శైర్య విహారం చేశారు. ఆమె మీదకెళ్ళి ఆమెను నెట్టడం, అట్లాగే ఆమెని అంటే అంత ఒత్తిడిలో ఇక చెప్పకూడదు ఒక మహిళ గురించి, మహిళ మీద అని కూడా కన్సిడర్ చేయకుండా వైసీపీలు మరొకసారి తమ సైకో బుద్ధిని, తమ నీచ బుద్ధిని ప్రవేశపెట్టారు. నిజంగా అసలు వైసీపీ పార్టీలో మహిళలకు రక్షణ లేదు అనేదానికి ఆఖరికి చివరికి ఆ స్థాయి ఎక్కడికి వచ్చిందంటే కాకి డ్రెస్ వేసుకున్నటువంటి మహిళలను కూడా రక్షణ కరువు అయినటువంటి పరిస్థితి తీసుకొచ్చేసారు మొత్తం మీద వైసీపీ వాళ్ళు. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముందుకు సాగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చాలా ఆరాటంగా వెళ్ళిపోయాడు పాపం. ఈరోజు ఎట్లయితే సీదిరి అప్పలరాజు గారిని మనం కలుద్దామని. అయితే ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనకు ఎంతుంది, జనం యొక్క ఎఫెక్ట్ మన మీద ఎంతుంది చూపించాలనుకోని జగన్మోహన్ రెడ్డి గారు దారి పొడుగున పెద్ద ఎత్తున జనాన్ని సేకరించాడు. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, పోలీసులు ఏమో ఇన్స్ట్రక్షన్స్ పెడతారు, కానీ వీళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తున్నారు. కానీ ఎందుకు పోలీసులు ఫెయిల్ అవుతున్నారని ఇప్పటిదాకా నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు కాదు, ప్రతిసారి అసలు వదిలేస్తే ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనకున్న జనాన్ని సమీకరించుకుంటాడు కదా. మీరు ఆంక్షలు పెడుతున్నారు, ఆంక్షల్ని కఠినం చేయలేకపోతున్నారు. ఫలితంగా వాళ్ళు దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని 100 రావాల్సిన చోట 500 మందిని కలెక్ట్ చేసుకుంటున్నారు. 500 మంది ఎట్లా వస్తున్నారు? బీర్ ఇస్తున్నారా, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారా, 500 రూపాయలు డబ్బులు ఇస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా ఇస్తున్నారా పక్కన పెట్టేసేయండి. కానీ వాళ్ళు జనంతో బల ప్రదర్శనకు సంసిద్ధం అవుతున్నారు. మీరు ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తున్నారు, కానీ క్లియర్గా దాన్ని అమలు చేయలేని పరిస్థితులు ఏర్పడుతుంది. ఫలితంగా ఏమవుతుందంటే, జగన్కి ఇంత క్రేజ్ ఉంది అనేటువంటి దాన్ని ప్రజల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఒక రకంగా ఇది పోలీసులు అలాగే వైసీపీ పార్టీ వాళ్ళతో దాగుడు మూతలు ఆడుతున్నట్టే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ప్రదర్శనకి అంతే. విశాఖపట్నంలో అలాగే ఇచ్చారు, అలాగే ఏదైతే నర్సీపట్నంలో అలాగే ఇచ్చారు, కానీ జనాన్ని సమీకరిస్తున్నానికి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. సో అసలు అంతగా ఎందుకు మనం పెట్టాలి? లేదు, పెట్టినప్పుడు కఠినంగా ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? ఎక్కడ వైఫల్యం చెందుతుందో కూడా ఆలోచన చేసుకోవాలి. సో ఇక జనం విషయంలో అధికంగా ఉండటం వల్ల, జనం బల ప్రదర్శన ఎక్కువ జరగటం వల్ల ఈయన వెళ్ళాల్సిన టైం కంటే, ఆయనకి ఇచ్చిన అపాయింట్మెంట్ కంటే కూడా 3 గంటలు లేటుగా వెళ్ళటంతో జైలు అధికారులు ఆయన్ని సీదిరి అప్పలరాజు గారితో ములాఖాతు పెట్టుకోవడాన్ని క్యాన్సిల్ చేసేసారు. ఆయన లోపలికి పర్మిషన్ ఇవ్వాలి. ఫలితంగా ఆయన అంత దూరం వచ్చి ఇంకెందుకు ఊరగబాటం అని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్లో కూడా అద్భుతమైనటువంటి జ్ఞాన గుళికలు వేశాడు. అందులో మొట్టమొదటిసారిగా స్క్రిప్ట్లో లేనటువంటి ఒక అంశాన్ని ఇచ్చారు. ఆ స్క్రిప్ట్లో లేని అంశం ఏంటంటే, అక్కడే పాతపట్నం ఎమ్మెల్యే గారి కొడుకు ఏదో యాక్సిడెంట్ అయిందంట. మరి ఆయన కొడుకు మీద కానీ లేకపోతే ఆయన కారు మీద కానీ ఎందుకు కేసు పెట్టలే, ఎందుకు ఇలా చేయలేదు అని చెప్పేసి అడిగే ప్రయత్నం. పాపం పొరపాటున స్క్రిప్ట్లో లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు అది చెప్పడానికి దాదాపుగా ఒక 5 నిమిషాలు ఏం పేరు ఏంటి, అప్పుడే వెనకాల నుంచి ఒకటి బయటకు వచ్చాడు. అప్పుడు అర్థమైంది, ఓహో ఈయన స్క్రిప్ట్ అంతా రాసేది ఒక మహానుభావుడు వెనకాల ఉంటాడు. ఆయనకి ఏదైనా ఎప్పుడైనా అవసరమైనప్పుడు మర్చిపోయినప్పుడు వాడు వెనక నుంచి వచ్చి సహాయం చేస్తాడు. అంటే ఈయన చదివేటప్పుడు వెనక నుంచి ప్రాంప్ట్ కూడా అందిస్తాడని చెప్పేసి నాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఈ తర్వాత ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సిపిఆర్ అంటే నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను మళ్ళీ తెలుసు అని ఎట్లా అంటాను. ఎవరో మన యూట్యూబర్లో ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. సరే, ఆ సిపిఆర్కి మన జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం తెలియక ఏదో సీదిరి అప్పలరాజు చేస్తున్నప్పుడు మనోడు కూడా చూస్తున్నాడంట, వాళ్ళ కొడుకు కూడా చూస్తున్నాడంట. అందుకని యాక్సిడెంట్ అయినమంటే ఆ చనిపోయిన వ్యక్తికి సిపిఆర్ చేయటం కోసం గుండె మీద గట్టిగా ప్రెస్ చేశారంట. ఆ గుండె మీద నొక్కడాన్ని సిపిఆర్ అంటారంట. అది కొత్త అర్థం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో దానికి కూడా ఆయన సిపిఆర్ అంటే ఏంటని అక్కడ ఆ పక్కన వాళ్ళందరిని అడిగితే వాళ్ళు ఈయనకంటే థమ్స్అప్ గాళ్ళు, వాళ్ళకేం తెలిసొచ్చు,
వాళ్ళు ఏదైనా ఇల్లు కూల్చడమో, ఒక ఇంటి మీద రాళ్ళు వేయటమో, లేకపోతే ఏదైనా ఒక వస్తువును ధ్వంసం చేయమంటే వాళ్ళు ఫస్ట్లో ఉంటారు. కానీ వాళ్ళకి సిపిఆర్ అంటే అర్థమేం తెలుసు, లేకపోతే వాళ్ళకి డిఎస్సి అంటే అర్థమేం. నేను ఎవరో డిఎస్సి అంటే డిఎస్పి అంటున్నాడు. సో వాళ్ళ 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 పరిస్థితి అది అట్లా ఉంది. అందుకని వాళ్ళు నిన్ను హీరోగా భావిస్తున్నారు, నిన్ను ఒక స్థాయిలో ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకంటే మీరు ఒక రకంగా బెటర్ కాబట్టి. సో అందువల్ల ఆయన అద్భుతమైనటువంటి జ్ఞాన గుళిక సిపిఆర్ మీద ఆయన ఒక అద్భుతమైన జ్ఞాన గుళిక వేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక మీమ్స్ తయారు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే చాలు ఇట్లాంటి మీమ్స్ను తయారు చేయడానికి కావాల్సిన మీమ్స్ని అందిస్తారు. కానీ ఈరోజు పాపం పాదయాత్రలో ఆయన ఎక్కువ మాట్లాడే కంటే ఎక్కువ బల ప్రదర్శనకి ఎక్కువ టైం ఇవ్వటం వల్ల పాపం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ దొరుకుతాయి ఆ మీమ్స్ పట్టుకుందామని వెయిట్ చేస్తున్నారు. కానీ చాలా తక్కువ మీమ్సే వచ్చాయి. ఎందుకంటే ఆయన ప్రెస్ మీటులోనే చాలా తక్కువ టైం మాట్లాడాడు. సో అది మాట్లాడాడు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత సీదిరి అప్పలరాజు గారు పాపం సహాయం చేస్తూ ఉన్నారంట. ఎంత 1,50,00,000 అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాదయ్యా, ఆయన ఇస్తానంది 1,50,000 ఇస్తానన్నట. అంత పెద్ద అమౌంట్ని పాపం వాళ్ళు ఏం చేసుకోవాలో అర్థం కాక, ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక, మీకు వద్దురా బాబు అని చెప్పి చంద్రబాబు గారి ట్రాప్లో పడి రాజకీయం చేస్తున్నారంట. మరి వాళ్ళు ఇచ్చే అంత పెద్ద అమౌంట్ ఎక్కడ లెక్క పెట్టాలి? ఎప్పుడో వాళ్ళ తాతల తరం నాటి సీదిరి అప్పలరాజు గారి ఇంట్లో దాచిపెట్టిని, ఆయన బొడ్డులో ఆయన మొలతాళ్ళు దాచిపెట్టిన డబ్బులు తీశాడు. అవి ఎప్పుడో పాత నోట్లు కావటం వల్ల ఆ కంపు బరాయించలేక వద్దులే బాబు నీ కాడ పెట్టుకోమని చెప్పారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? బుద్ధేశాడు, ఏదో ఒకటి కాంప్రమైజ్ తీసుకోవాలి, కానీ కాంపన్సేషన్ తీసుకోవాలి, కాంప్రమైజ్ చేసుకోవాలి. అంతేగాని ఏంటి రాద్ధాంతం చేయడం ఏంటి, రచ్చ చేయడం ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వచ్చినా ఒకటే మాట్లాడేది ఏంటి, నీకు 15,000 ఇస్తానన్నాడు, 15,000 ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. అమ్మ తల్లికి వందనంలో 13,000 రూపాయలు ఇస్తానన్నాడు, చివరికి 8,000 ఇచ్చాడని చెబుతాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరు బయటకు వచ్చి నాకు 26,000 పడ్డాయి, నాకు 52,000 పడ్డాయి, నాకు 76,000 పడ్డాయి అని కొంతమంది చెప్పుకుంటుంటే, ఈయన మాత్రం 10,000 ఇస్తానా, 12,000 13,000 ఇవ్వాల, 8,000 ఇచ్చిండి, 5,000. ఏంది సొల్లంతా ఏంది? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా ఆలోచన ఉందా? అంటే ఆయన ఎక్కడ పోయినా ఇదే గానా బజానా. ఆయన ఈరోజు అసలు సీదిరి అప్పలరాజుని కలవటానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. కేవలం అప్పలరాజు కారణంగా చూపించుకొని ఆయన విశాఖపట్నం నుంచి అక్కడ పాదయాత్ర అక్కడికి ఏదైతే యాత్ర పేరుతోటి శ్రీకాకుళంలో వైసీపీ బలం ఉంది, శ్రీకాకుళంలో అంటే విజయనగరంలో అదే ఉత్తరాంధ్రలో జగన్ క్రేజ్ తగ్గలేదు, అది విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఎక్కడైనా మా బలం ఉంది, మా బలం తగ్గలేదు, ప్రజలు నన్ను ఇంకా ఆదరిస్తున్నారు, నేను ఓడిపోలేదు, నీ ఈవీఎంలు ఓడిపెట్టాయి అని చెప్పడం కోసం అని చెప్పి ఇది పెద్ద ఎత్తున బల ప్రదర్శన జరగటానికే దీన్ని ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని ఆయన ఎవరిని ఉద్ధరించాలనో, ఎవరికైనా సాయం చేయాలనో, లేకపోతే ఇంకోటో కాదు. అయితే ఇక్కడ చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఓదార్చడానికి వచ్చాడు? సీదిరి అప్పలరాజుని ఓదార్చడానికి వచ్చాడా? లేదు, మలాఖత్ టైం అయిపోయిందని వాళ్ళు ఇవ్వలేదు. మరి ఇంకెవరిని ఓదార్చడానికి వచ్చాడు? పోనీ అట్లీస్ట్ ఎట్టా వచ్చాడు కదా అక్కడ దాకా, ఎట్లాగో పోయి ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తాం, మా పార్టీ తరఫున మా నాయకుడు తప్పు చేశాడు, వాళ్ళ కొడుకు తప్పు చేశాడు, మీకు భరోసా కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పుంటే బాగుండేది కదా. అది షెడ్యూల్లో లేదు, అది రూట్ మ్యాప్లో లేదు. ఆయన రూట్ మ్యాప్ ఎలా పెట్టుకున్నాడో ఆ రూట్ మ్యాప్ పరిధిలో ఉన్నారు కూడా జనాన్ని పెద్ద ఎత్తున తరలించడం, జనాన్ని బల ప్రదర్శన దింపడం, అక్కడ పోలీసులను చూడరు, ఎవరైనా చూడరు, విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడి చేయటం. ఇదే ప్రస్తుతం ఆయన టూర్లో జరిగింది. ఇంకా ఈ ఒక్కరోజు వెయిట్ చేస్తే రేపు పొద్దున్నే ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చారు, ఎక్కడెక్కడ బీర్ ప్యాకెట్లు ఇచ్చారు, ఎక్కడ బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు, ఇవన్నీ రేపు వస్తాయి. ప్రస్తుతానికి ఏంటంటే ఇవన్నీ ఆ విజువల్స్ అన్నీ అక్కడక్కడ సేవ్ చేసి భద్రంగా పెడతారు, ఎక్కడోసాట లీక్ చేస్తారు. ఆ లీక్ అయ్యేంత వరకు కూడా మనం ఇదంతా కూడా ఒక జన ప్రవాహమే అనుకోవాలి. అయితే చాలామంది అనుకుంటుంది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? బాధిత కుటుంబాలను కదా పరామర్శించాల్సింది. అట్లా కాకుండా నేరం చేసిన కుటుంబాన్ని పరామర్శించడం ఏంటి? ఈ లెక్కలో రేపు జోగి రమేష్ గారి ఇంటికి కూడా వెళ్ళి జోగి రాజీవ్ని కూడా పరామర్శిస్తాడేమో అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. అయినా మా అన్నకి ఇది కొత్త ఏం కాదు. మా అన్న పాదయాత్ర పేరుతోటి బలపదం జరగటం ఇదేం కొత్త ఏం కాదు, ప్రతిసారి ఇదే చేస్తాడు. కాబట్టి ఆయనకి డ్యామేజ్ అయినా పెద్దగా ఏం కవర్ చేయడానికి అనుకున్నది ఆయన సాధించాలి అంతే. ఆయన లక్ష్యం అంతే, ఆ లక్ష్యం పెట్టుకొని ఉన్నాడు అంతే. అది వాస్తవ విషయం.